ప్రార్థన స్థితిలో ఉండగా దైవజనులను ప్రభు పిలుచుకుని కోరుకుని ఏర్పరుచుకున్నారు. ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళా, ఏ బైబిల్ స్టడీస్ నేర్చుకోలా, నిలువు మోకాళ్ళ నుండి 150 అధ్యాయాలు కీర్తనలు ఒకేసారి చదివేవాళ్ళు అంట. ప్రభు పాదాల పట్టుకుని దేవుని సన్నిధిలో అటువంటి ఒక భక్తిని నేర్చుకున్నారు. ఏది కొదువుగా ఉన్నా, జీవితంలో ఏది ఎదురొచ్చినా ఉపవాసాన్ని చాటుకుని కడుపు మార్చుకుని ప్రభు పాదాల పట్టుకుని ప్రార్థన అనే ఒక ఆయుధాన్ని చేత పట్టుకుని అడుగులు ముందుకు వేశారు. కాబట్టి ఈరోజు మన కంటి ముందు కనబడుతుంది, మనం అనుభవిస్తుంది ఏదైనప్పటికీ పరిచర్య దైవజనుల ద్వారా కదా అనుగ్రహించబడింది. మనం అనుభవిస్తుంది ఏదైనప్పటికీ కేవలం వారి ప్రార్థనల ద్వారానే. హల్లెలూయా. వారు నేర్పి వెళ్ళారు, చూపి వెళ్ళారు. సమస్య ఉంటే ఇంటికి వెళ్ళి 7 సార్లు ప్రార్థనలు చేయటం, సంఘం కొరకు సమస్యలు తిరగబోతే సంఘంలో అందరూ కలిసి ప్రార్థనలు చేయటం, వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవటం. ఎస్తేరు ప్రార్థనా అనుభవం, 40 దినాలు ఉపవాస అనుభవం, సంవత్సరానికి 2 సార్లు 80 రోజులు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ ప్రార్థనే మనిషిని ఏం చేస్తుంది? ప్రభు సన్నిధిలో నిలిపి ఫలభరితంగా మారుస్తుంది. మరి ఈరోజు అటువంటి అనుభవాన్ని మనం కలిగి సాగిపోదాము గాక.